వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. ఎస్, నిన్నటి నుంచి కూడా బిగ్ బాస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. జనరల్గా 7 సీజన్స్ అయినప్పటికి కూడా బిగ్ బాస్ గురించి ఒక చర్చ అయితే లేదు. ఇంతకుముందే దాని గురించి చాలా అగ్రెసివ్గా మాట్లాడినాడు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏం మాట్లాడిండో అందరికి తెలుసు. ఎందుకంటే ఒక్కసారి ఆ మాటల్ని గుర్తు చేసుకుందాం. బిగ్ బాస్ హౌస్ని ఒక బ్రోతల్ హౌస్తో పోల్చాడు. సో అప్పుడు ఏదో మాట్లాడిరు, అది కాదు, ఒక ఎంటర్టైన్ షో అన్నారు. కానీ ఈరోజు అంటే నేను పెట్టిన మీకు టైటిల్ కనిపిస్తుంది కదా, కప్పు లాక్కున్న బిగ్ బాస్ ఆందోళనలో నాగార్జున. ఎందుకు అసలు బిగ్ బాస్ ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు? సరే, సినిమా హీరోల కంటే ఆ సినిమాలు చూసి వాళ్ళ యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఉంటారు, ఓకే. కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, తర్వాత ఏషియా గేమ్స్ కావచ్చు, మన వాళ్ళు ఎప్పుడన్నా కప్పు కొట్టుకొస్తే ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఈలలు కానీ ఇవన్నీ ఉన్నాయా? బట్ మరి బిగ్ బాస్లో కంటెస్టెంట్స్కి మాత్రం ఎందుకున్నారు? కప్పు కొట్టుకున్న వాళ్ళకి, రన్నర్కో విన్నర్కో ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు? ఇదంతా కూడా ఒక డ్రామా అనే చెప్పొచ్చు. సో నిన్న జరిగిన అంటే మొన్న జరిగిన విధానం చూస్తే అసలు చాలామందికి అదేంటి, ఫ్యాన్స్ గొడవ పెట్టుకుంటే పల్లవి ప్రశాంత్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, పల్లవి ప్రశాంత్ని ఏవన్గా ఎందుకు చేర్చారని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎస్, ఇదే జరగాలి. వాళ్ళ లాయర్ కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సో రేపు సలార్ షో విడుదలవుతుంది, రేపు ఫ్యాన్స్ హంగామా ఉంటుంది, టికెట్ల కోసము తొక్కిసలాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కటౌట్లు చింపుకుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఆ నేపథ్యంలో ప్రభాస్ని అరెస్ట్ చేస్తారా ఫ్యాన్స్ గొడవ పెడితే అని మాట్లాడు కదా. నిజమే, కానీ ఫ్యాన్స్ గొడవ పట్టుకుంటుంటే దాన్ని ఇంకింత నిప్పు రాజేసే ప్రయత్నం అయితే ప్రభాస్ చేస్తే ప్రభాస్ని కూడా లోపటేస్తారు. అంటే కంపారిజన్సే రాంగ్. ఫస్ట్ థింగ్, అసలు ఏం జరిగింది? నేను ముద్దు బిడ్డని, నేను మట్టి బిడ్డని, నేను రైతు బిడ్డని. సో ఈ మాటలతోటి ఆయన ఎలా వచ్చాడు అసలు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి అనేది? అంటే ఆయన ఒక యూట్యూబర్ అయ్యుండి అన్నా నన్ను అంటే ఆయన బురదలో నుంచి నాటుకుంటూ, వరి పీక్కుంటూ, లేదంటే ట్రాక్టర్ నడుపుకుంటూ, అన్నా ఈ నా వీడియో, నా ఆవేదన బిగ్ బాస్ వరకు రీచ్ అయ్యే వరకు షేర్ చేయండి అన్నా, లైక్ కొట్టండి అన్నా, పంపించండి అన్న అంటే ఒక ప్రాధేయపడ్డాడు. ఒక విధంగా ఎట్లా అంటే ఒక భాషలో చెప్తాం కదా, దేహి అని అడుక్కున్నట్లుగా అడుక్కున్నాడు ఆ బిగ్ బాస్కి వెళ్ళడానికి, బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో పడడానికి. అప్పటి వరకు పల్లవి ప్రశాంత్ అనే వాళ్ళు ఎవరైతే తన యూట్యూబర్ని ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే తెలుసు. సో మొత్తంగా ఒక సామాన్యుడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక మట్టి బిడ్డగా సో బిగ్ బాస్లోకి, ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ కూడా అందులో నాగార్జున పదే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాడు కదా, ఉల్టా పుల్టా ఉల్టా పుల్టా అనుకుంటూ. సో ఆ విధంగా బిగ్ బాస్లోకి అయితే మొత్తానికి తను వీడియో పదే బిగ్ బాస్కి పోయే వరకు, అది రీచ్ అయ్యే వరకు ఆయన ప్రాధేయపడ్డాడు. అది సక్సెస్ అయింది. నిజంగానే ఇంతకుముందు అంతా కూడా సెలబ్రిటీస్ వచ్చారు. సరే, వాళ్ళని మినహాయిద్దాం. ఒక గంగవ్వ కావచ్చు, లేకపోతే అప్పుడు కూడా యూట్యూబర్ ఆదిరెడ్డి కావచ్చు, బిగ్ బాస్ రివ్యూస్ చెప్పుకునే ఆదిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఒక కేటగిరీ అయితే, ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయం చేసుకునే ఒక రైతు బిడ్డ, సో ఇవన్నీ కూడా ఒక కేటగిరికల్గా ఆయనకు కలిసి వచ్చినాయి. ఇప్పుడు అంటే ఏదైతే పల్లవి ప్రశాంత్ బయటికి చెబుతున్న విధానము, తన ఇన్నర్ ఫీలింగు చాలా డిఫరెంట్గా ఉన్నాయని కొంతమంది చెప్తుంటే ఇప్పుడు అది నిజమేనా అనిపిస్తుంది. సో నాకేమైనా శత్రువు కాదు, లేకపోతే నాకేమైనా బంధువు కాదు, లేకపోతే నాకేమైనా ఇది కాదు, కాకపోతే జరుగుతున్న విధానము ప్రజలకు తెలియాలే. ఇలాంటి చెత్త షోలు అసలు అవసరం అనేది కూడా దేనికి పనికొచ్చేది? కడుపు నిండేదా, కాలు నిండేదా? కేవలం ఒక పబ్లిసిటీ కోసం ఏమనంటే ఎంటర్టైన్ షో. ఏం సాధించిర్రు వీళ్ళు? బార్డర్లో వెళ్ళి ఏమైనా ప్రాణత్యాగం చేసిరా, లేకపోతే బార్డర్లో లేకపోతే ప్రజల్ని ఏమైనా కాపాడిరా, లేకపోతే సైనికులను కాపాడిరా? ఏం చేసిర్రు వీళ్ళు? చెత్త గేములు, పీక్కోవడము, లాక్కోవడము, పాకులాడము, జుట్లు కత్తిరించుకోవడము. ఇంతకు మించి ఏముంది ఆ బిగ్ బాస్లో? ఏదన్నా ఒక్క పనికొచ్చే అంశము, ఎవరన్నా దాన్ని ఒక ఉదాహరణగా తీసుకునే అంశము బిగ్ బాస్లో అసలు ఒక్కటైనా ఉందా? సో దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ షోగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సో ప్రజలు ఏదో అప్పుడో ఇప్పుడో ఏదో ఉందనేసి చూస్తున్నారు. సో ఓవరాల్గా సో ఊరించి ఇంకొకటి చెప్పాలి ఇందులో, ఇప్పటికీ 7 సిరీస్ అయినాయి. ఉల్టా పుల్టా అని చెప్పుకుంటూ కనీసం ఈసారైనా కూడా ఒక అమ్మాయికి మీన్స్ ఒక మహిళ కన్నా ఇస్తారేమో అనుకోవచ్చు. ఇందులో మళ్ళీ మీకు జెండర్ ఎందుకు అనుకుంటున్నారా? అరే ఉల్టా పుల్టా అన్నారు 7 షోలు అంటే వీళ్ళని మాత్రం చాలా ఎంటర్టైనర్స్గా వాడుకుంటారు. అంటే ముందు చాలామంది అమ్మాయిలనే పంపించారు.
సో అంటే క్యాలిబర్ లేదా అమ్మాయికి? ఫిజికల్ యాక్టివిటీలో ఆ అమ్మాయి సక్సెస్ అవ్వట్లేదా? కానీ అమ్మాయిలు కప్పు కొట్టరు. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. 7 సీరీస్‌లు వస్తే సరే వాళ్ళకి గూడా ఏముందంటే ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా సరే మాకు బయటికొచ్చినాక ఓ పబ్లిసిటీ ఉంటది. లేదంటే సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు, లేకపోతే యూట్యూబ్‌లో మాకు వ్యూవర్‌షిప్ వస్తది. ఏదో రకంగా లైఫ్‌ను సస్టైన్ చేసుకోవచ్చు. ఒక పాపులారిటీ సంపాదించుకోవచ్చు అనేది. సరే దాన్ని నిలబెట్టుకుంటున్నారా? ప్రతిసారి గూడా అంటే ఫస్ట్ సీరీస్ నుంచి చూస్తుంటే ఇప్పటి వరకు గూడా ఇది శృతి మించుకుంటూ పోతుంది. ఆ రోజు లాస్ట్ రోజు చూసుకుంటే అన్నపూర్ణ స్టూడియో గేట్ వద్ద ఏ విధంగా ఉంటుందో అనేది అక్కడ చేసే ఒక చిల్లర బ్యాచ్ చేసే హడావుడి కావచ్చు. ఫ్యాన్స్ ఏదో వీళ్ళేదో ఉద్ధరించి ఎరగదీసినట్టుగా పల్లవి ప్రశాంత్‌కి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. సో అక్కడ ఇంకో అతను ఎవరైతే ఉన్నారో అమర్దీప్ ఫ్యాన్స్ లేకపోతే ఈయన ఫ్యాన్స్ కప్ ఆయనకే రావాలని. సో పాపం ఇందులో శివాజీ ఫ్యాన్స్ లేరు. ఈ షో అంతా నడిచింది అంటే శివాజీని మర్చిపోతున్నారు. జనరల్‌గా ఆ షోలోకి శివాజీ అడుగు పెట్టినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయినారు. తను ఇతనేంటి ఎందుకొచ్చాడు అనేసి. సో ఊహించుకున్నారు శివాజీ ఒకవేళ కప్ కొట్టొచ్చు అనేసి. సో శివాజీ రాజకీయాల్లోకి రావడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి రావడము, తర్వాత ఆయన గరుడ పురాణం అని చెప్పుకోవడము, ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి షోకు రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా ఆయన డీసెంట్‌గా ఆడాడు అనేది కూడా చాలామంది అంటే నిత్యం ఆ షో చూస్తున్న వాళ్ళకైతే బాగా తెలుసు. సో మరి ఇక్కడ అంటే అమర్దీప్‌కి ఫ్యాన్స్ ఉన్నారట, పల్లవి ప్రశాంత్‌కి ఉన్నారట. మరి ఇక్కడ శివాజీకి కప్పు రాలేదని మరి ఎవరెందుకు లొల్లి చేయలేదో ఇక్కడ అర్థం కావట్లేదు. ఈ ఇద్దరు ఫ్యాన్స్ తన్నుకుంటున్న నేపథ్యంలో, చితక బాదుకుంటున్న నేపథ్యంలో సో పోలీసులు ఒకవైపు సర్ది చెప్తున్నారు. వద్దు నాయనా జర ఓండి, ఇక్కడి నుంచి ఓండి, మేము వాళ్ళు ఎట్లాగో అట్లాగో కంట్రోల్ చేసుకుంటామంటే అబ్బే మనం ఎందుకు ఊకుంటాము, మనం తోపులము తురుముకాన్లం అనేసి ఇటా తిరిగేసి వచ్చి మళ్ళొచ్చి ఆ కారు ఎక్కేసి యాటిట్యూడ్ చూపించి వాళ్ళని రెచ్చగొట్టి సో అనవసరంగా ప్రభుత్వ ఆస్తుల ఆడికొచ్చిన పాపం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళా కంటెస్టెంట్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లు ధ్వంసం చేసి వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం, ఆ గీతురాయల్లో అయితే కారు అద్దం పగలగొట్టి ఆ అమ్మాయిని ఇది చేస్తున్న నేపథ్యం. ఇదేం ఫ్యాన్స్? ఇట్లా చేస్తారా ఫ్యాన్స్ అంటే? వాళ్ళు కూడా చెప్పారు ఇట్లా ఉంటుందా ఫ్యాన్స్ ఉండాలి కానీ ఇంత శృతి మించి ఈ విధంగా బిహేవ్ చేస్తారా అనేసి. ఆ యాటిట్యూడ్ అంతా చూపించి ఆ కారెక్కి తగ్గేదే లేదనుకుంటూ ఆ యాటిట్యూడ్ అంతా ఇలా పెట్టి చూపించి రెచ్చగొడితే ఏమైంది? పర్సనల్ వాళ్ళ కార్లు ధ్వంసమైనవి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి. ఏంది ఇది అనేసి అందరు కూడా ఈరోజు చాలా వింతగా మాట్లాడుకుంటున్నారు. ఒక వెగటు పుట్టేలా, ఒక జుగుప్సాకరంగా వీళ్ళు బిహేవ్ చేసిన తీరు ఇది ఇంతటితో ఆగిందా? ఈ నుంచి ఆల్రెడీ అన్ని ధ్వంసమైనవి ఈ మహానుభావుడు చేసిన దానికి. ఎక్కడ ఉంచుకున్నారా సింపతి? అరే నువ్వు ఒక తెలంగాణ నుంచి, ఒక జగిత్యాల నుంచి వచ్చిన నువ్వు అంటున్న ముద్దు బిడ్డవో లేకపోతే రైతు బిడ్డవో ఇంకా ఏ బిడ్డవో కానీ సో అందరిని ఆ విధంగానే చూశారు. కానీ ఈరోజు బయటపడ్డ యాటిట్యూడ్ చూస్తే అసహించుకుంటున్నారు. సో ఆబ్వియస్లీగా ఏముంటుంది, కప్పందుకున్నాడు కాబట్టి ఇంకా యూట్యూబ్స్ వాళ్ళు పలు ఛానల్స్ వాళ్ళు సో ఇంటర్వ్యూస్ కోసం అడిగారు. అందరికీ మా ఊరు వచ్చేయండి ఇస్తానన్నారు. పాపం పొలోమని వందల సంఖ్యలో ఆ 100 కిలోమీటర్లు వ్యయ ప్రయాసలకు వచ్చి పోయారు. 8 గంటల సేపు ఇంటి ముందు పడిగాపులు గాయించుకున్నారు ఆ తల్లిదండ్రులు ప్లస్ ఈ మహానుభావుడు. 8 గంటల తర్వాత ఏం చెప్పిండు? లేదు మా తోటలో ఇస్తానన్నాడు. పాపం అక్కడి నుంచి ఆ 8 గంటల బాధని మర్చిపోయి అదంతా ఇది చేసి మళ్ళీ తోటలోకి కూడా పోయినారు. ఆడికి పోయినాక ఏం చెప్పిండు తీరా? లేదు నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంతమంది ఛానల్తో విడివిడిగా మాట్లాడలేను. కరెక్టే, ఒక వందల సంఖ్యలో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరితో 10 నిమిషాలు కేటాయించి మాట్లాడాలన్నా కూడా అది కష్టమైన పని. కానీ ఇది ఎప్పుడు చెప్పాలి? ఇంతమంది ఫోన్ చేస్తున్నప్పుడు నేను అందరికీ కలిపి ఒకేసారి ఒక మెసేజ్ పాస్ చేస్తా, దయచేసి మీరు విడివిడిగా ఇంటర్వ్యూల కోసం రావద్దు అని చెప్పుంటే అంతమంది పొలోమని పోయేవాళ్ళు కాదు కదా. సో తోట అన్నారు. తోట దగ్గరికి అన్నాక తర్వాత ఏమన్నాడు? నేను ఇంతమందితో మాట్లాడలేను, సో నేను ఒకటే మెసేజ్ పాస్ చేస్తా అన్నాడు. పాపం వాళ్ళకి ఏమొచ్చింది? ఒక నిరాశ ఎదురైంది. అరే మేము ఇంత దూరం వస్తే ఇంటర్వ్యూ ఇవ్వకపోయినని. ఇదొక్కటేనా? ఇక లోకల్ ఏమన్నాడినా పదే నేను ఈ కప్పు గెలిస్తే ఆ వచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో నేను రైతుల కోసమే, ఇబ్బందుల్లో ఉన్న రైతుల కోసమే కేటాయిస్తాను. మంచిగుంది, మంచి మెసేజ్ కూడా. కానీ ఇదే ముచ్చట ఏం చేసిరు? ఆ లోకల్ రిపోర్టర్లు అడిగిరు, అన్నా నువ్వు పైసలు ఈ పేద రైతులకు అన్నావు కదంటే నేను దాని మీదనే ఉన్నానంటే మరి ఒక 13 గ్రామాలలో ఆల్మోస్ట్ ఉన్నారు ఇబ్బందులు పడేవాళ్ళు, మీరు చేస్తారా అంటే ఏం మాట అన్నాడో తెలుసా? అన్నా నేను 13 గ్రామాలు చేయాలంటే నాకు సీఎం పోస్ట్ ఇరు అన్నాడు. ఎంత తేలికైంది సీఎం పోస్ట్ అంటే. ఎందుకు?
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సీఎం కాగలేదు, నేను ఒక బిగ్ బాస్ విన్నర్ని కదా, నేనెందుకు కాకూడదు, నాకు సీఎం పోస్ట్ అట్లా ఇస్తారనా? అది కూడా ఎంత యాటిట్యూడ్ చూపించి మాట్లాడిండు. దానికి బదులు నా శక్తి మేరకు నేను చేస్తా, నాకు వచ్చిన డబ్బులో నేను ఏ మేరకు చేయగలను ఆ మేరకు చేస్తా అని చెప్పడం ఎట్లుంటుంది? నాకు పదవి ఇస్తే చేస్తా. మళ్ళీ అడిగాడు, ఏమన్నా సీఎం పోస్ట్ ఇస్తున్నా చేస్తారంటే, అవును నాకు ఏదో ఒక పద్ధతి, ఫస్ట్ సీఎం పోస్ట్ అన్నాడు, ఏదో ఒక పోస్టర్ అంటే మరి ఏంది మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అంటే, ఎస్ బరాబర్ నాదేమున్నా కూడా చూస్తారుగా ముందు ముందు బరాబర్ అంటే ఒక యాటిట్యూడ్, ఒక విజయ గర్వం ఎలా ఉండాలి, అది ఎంతవరకు ఉండాలి, నెత్తి వరకు ఎక్కితే ఎట్లుంటుంది అనడానికి పల్లవి ప్రశాంత్ అది ఎవరికైనా వర్తిస్తుంది. రాజకీయ నాయకులు కావచ్చు, రేపటి ఇట్లాగే ఒక గర్వంతో నెత్తికెక్కితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఇక పల్లవి ప్రశాంత్ ఉదాహరణ. ఎస్, నేను ఎప్పుడు ఎందుకన్నానంటే కప్పు లాక్కున్న బిగ్ బాస్ అంటే ఇట్లాంటి వాళ్ళకి ఆ కప్పు ఇవ్వడం అవసరమా, లాక్కోకపోతే ఏం చేస్తారు? సో ఇందులో ఒక పల్లవి ప్రశాంత్ వీళ్ళే కాదు, అసలు ఏవన్గా చేర్చాల్సింది ఎవరినంటే నాగార్జుననే చేయాలి. ఇట్లాంటి ఒక దిక్కుమాలిన షోకి హోస్ట్గా ఉన్నాడు. అదే ఆయన అన్నపూర్ణ స్టూడియో, దాని రెంట్ ఆయనకు వచ్చే, ఆయన హోస్ట్ చేసుకున్నందుకు పైసలు వచ్చాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయితే మరి ఎవరి నుంచి ఇది చేయాలా? ఆయన స్టూడియో ముందర జరిగింది, అప్పుడే ఆ క్షణమే అందులో నుంచి బయటకు వచ్చిండు, కానీ ఈయనకు బాధ్యత ఉండదు. మరి అంటే ఏం నేర్పిస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఒక అభిమానం మోజులో ఏం అభిమానము, కప్పు కొట్టుకుంది ఆయన, డబ్బులు తీసుకునేది ఆయన. ఈరోజు అభిమానులు అనేవాళ్ళు ఎవరైతే రేపు స్టేషన్లో కోడో లేకపోతే కుళ్ళబొడుచుడో ఉంటుంది కదా, పోలీసులు ఒకవైపు చెప్తున్నారు వద్దురా నాయన అంటే, మా రైతు బిడ్డ అనేసి సంకలు గుద్దుకొని పోయిరు. అరే వాళ్ళు చెప్తుంటే అసలు బేఖాతారు చేసి ఈరోజు అనుభవిస్తున్న వైనం కదా. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని చెప్పడానికే ఇది. ఫస్ట్ దీనికంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా లేకపోవడం. ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఈ బిగ్ బాస్కి అసలు ఎట్లా పోతారనే విషయం కూడా చాలా మందికి తెలియదు. బాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే వాళ్ళని అంటే వీళ్ళందరికీ డైరెక్ట్ బిగ్ బాస్ వాళ్ళు కాంటాక్ట్ చేయకుండా వీళ్ళకి కూడా మధ్యలో మధ్యవర్తులు ఉంటారు. మీన్స్ మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే బ్రోకర్లు అంటారు. ఐఎమ్ సారీ టు సే, తెలుగులో అంటారు బ్రోకర్లు అనేది. ఎవరెవరినైతే సెలెక్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు పలానా వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంది, లేదంటే నాకే ఇంట్రెస్ట్ ఉంది, నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే ఏంటి, ఈ ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళని సంప్రదిస్తారు. వీళ్ళని ఒక స్క్రూటినీ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్లోకి వీళ్ళు వస్తే ఎన్ని వారాలు ఒక షోని ప్రజలని ఎంటర్టైన్ చేయగలుగుతారు అంటే మీన్స్ వ్యూవర్స్ని. అట్లా వాళ్ళకు ఫస్ట్ దప్ప, సెకండ్ దప్ప, థర్డ్, ఇట్లా ఒక 4 లేయర్స్లో ఒక జూమ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఎక్కువగా ఒక పర్సనల్ లైఫ్ని లాగుతూ ఉంటారు. ఏంటి అసలు మీరేంటి, మీ వ్యక్తిగతం ఏంటి, మీ లైఫ్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఆడవాళ్ళకైతే సో లవ్ అఫేర్స్ కావచ్చు, భర్తతో కావచ్చు, అత్తింటి కష్టాలు కావచ్చు, ఇవన్నీ మగవాళ్ళకి కానీ ఇవన్నీ ఎక్కువగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎంత పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు వాళ్ళ ముందు చెప్పుకొస్తూ ఉంటే వీళ్ళు 1 వారం ఎంగేజ్ చేయగలుగుతారా, 2 వారాలు ఎంగేజ్ చేయగలుగుతారా, ఇదంతా చూసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, అసలు వీళ్ళకి ఎంత వ్యూవర్షిప్ ఉన్నారు, వీళ్ళకున్న యూట్యూబ్స్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాలో కావచ్చు, రీల్స్ విషయంలో కావచ్చు, ఇదంతా బేరీజ్ వేసుకొని వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మా అంతలా మేమే వెళ్తామనే వాళ్ళకి రెమ్యునరేషన్ డిమాండ్ చేసే అవకాశం అయితే ఉండదు, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బిగ్ బాస్ ఇచ్చింది నేరుగా. అంటే ఉదాహరణకు నేనే గురించే చెప్తాను, నేను పోతా అన్న ఆయనకి. సో ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 20% కమిషన్ ఇచ్చుకోవాలి ఈయనకు వచ్చే అమౌంట్లో. సపోజ్కి వారానికి 1,00,000 ఇస్తారా, లేకపోతే ఈయనకి 50,000 ఇస్తారా, అట్లీస్ట్ 10,000 ఇవ్వనివ్వండి. సో 20% అనేది, చాలామంది 80% అంటారు, కానీ ఒక 20% అనేది ఆ మధ్యవర్తికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీని వెనక జరిగేది చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ అనేసరికి అదే, ఆ బిగ్ బాస్లోకి పోతే మన లైఫ్ ఏదో అద్భుతంగా మారిపోతుంది. ఇంతమంది షోలలో అయిన వాళ్ళు అంటే ఫస్ట్ నాకు తెలిసి కౌశల్ షమీర్ ఏమైంది, ఏం అద్భుతాలు జరిగినాయా? దాని తర్వాత పాప మనకు పెద్దగా సీరియల్ అవకాశాలు కూడా రాలేదు. ఆయన కూడా ఏదో పెట్టాడు అప్పుడు, ఆ కౌశల్ షమీర్ సంబంధించి ఆయన కూడా ఏదో ఒక యూత్ని పెట్టేసి అప్పుడు ఏదో ఫండింగ్ కలెక్ట్ చేసి ఏదో నానా రచ్చ జరిగింది. తర్వాత విన్ అయిన సినిమా ఆర్టిస్ట్ శివాజీనో ఉన్నారనుకుంటా, ఆయనది ఏమైంది? తర్వాత రాహుల్ సిప్లిగంజ్,
ఏం పెద్ద అద్భుతాలు జరగవు. ఆ ఒక్క రోజుకి మాత్రం వీళ్ళ మేనియా ఎంతసేపు ఉంటుంది అంటే వీళ్ళ ఇంటర్వ్యూలు చేస్తే వ్యూవర్షిప్ వస్తుందని యూట్యూబ్ వాళ్ళు పాకులాడే విధానం కావచ్చు, లేదంటే 4 రోజుల వార్తలకి మాత్రం పనికొస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎవరో పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ఇంత దానికి ఇక్కడి వరకు ఏదో అహాన్ని ఎక్కించుకొని ఒకవైపు పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా వినిపించుకోకుండా మళ్ళీ తను ముందుకొచ్చి ఇది చేసి, సో మరి ఈ బాధ్యత ఇప్పుడు ఈరోజైతే పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసినందుగా ఈ బిగ్ బాస్ నిర్వాహకులకు ఎందుకు లేదు ఆ ఎఫెక్ట్? అండ్ నాగార్జునకి ఎందుకు ఉండదు? ఒక చిల్లర ఆటలు, ఒక చిల్లర గేమ్ షో, ఒకవైపు దీని మీద కేసు ఫైల్ అవుతున్నప్పటికి కూడా బేఖారాత్ చేయకుండా ఇది ఒక ఎంటర్టైన్ షో అనుకుంటూ జనాలని ప్రేమైంది అభిమానులు రెచ్చిపోయి ఏం చేశారో ఆస్తులు ధ్వంసం చేశారు. కనీసం ఈసారిని దృష్టిలో పెట్టుకోనైనా మళ్ళీ ఎట్లాగో వాళ్ళు ఏదో రకంగా, ఎందుకంటే బిగ్ బాస్ని ఎవరు చూస్తలేడు కాబట్టి ఈసారి ఉల్టా పుల్టా అని చెప్పి మధ్యలోనే మళ్ళీ ఎలిమినేట్ చేసి వాళ్ళని తిరిగి తీసుకొచ్చి ఈసారి ఈ షో కనీసం బిగ్ బాస్ 7 ఒకటి ఉంది అని చెప్పాలంటే అది శివాజీ వల్లనే. అది లేకపోతే ఆ షోని ఎవరు దేకే వాళ్ళు కూడా లేరు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉండొచ్చు, అందులో ఎవరికైనా ఇది ఉండొచ్చు, కానీ ఎవరైనా శృతి మించితే ఏమవుతుంది అనడానికి పల్లవి ప్రశాంత్ ఉదాహరణ. కాకపోతే ఈ షోలో ఈ తీవ్రతను బట్టి జరిగిన విధానాన్ని బట్టి అయితే సో షో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే ఉండాలి, రెండోది నాగార్జునకి అదే ఉండాలి. ఖచ్చితంగా నిజంగా కప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్లోనే, అంటే మళ్ళీ ఈ న్యూస్ కూడా ఎక్కువగా ఎలాబరేట్ అవ్వాలి. పిచ్చి పిచ్చి చేతలు చేస్తే సో ఆ విన్నర్ అనేది వెనక్కి తీసుకుంటారు, కప్పు వెనక్కి లాగేసుకుంటారు అనేది సో పబ్లిక్ తెలిస్తే ఖచ్చితంగా ఈసారైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటారు.